బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ ప్రభుత్వంతో ప్రైవేట్ కాలేజీల చర్చలు సఫలమయ్యాయి. నేటి నుంచి యథావిధిగా ప్రైవేట్ కాలేజీలు తెరుచుకోబోతున్నాయి. 900 కోట్లు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. 3 రోజుల్లో 600 కోట్ల విడుదలకు హామీ ఇచ్చారు. హై డ్రామా తర్వాత ఎట్టకేలకు చర్చలు ఫలించాయి. ఇక మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవన్నారు సీఎం రేవంత్. అటు బకాయిలు చెల్లించేదాకా అస్సలు తగ్గేదిలా అంటున్నాయి ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు. మరోవైపు నేనున్నాను, ఇరు వర్గాల మధ్య చర్చలు జరుపుతాను అన్నారు బీసీ నేత ఆర్ కృష్ణయ్య. ఇన్నేసి వేరియేషన్లు ఉన్న ఫీజు రీఇన్వెస్ట్మెంట్ బకాయిల ఇష్యూలో నెక్స్ట్ ఏం జరగబోతోంది అన్న ఆసక్తి అయితే నెలకొంది. అయితే ఆల్ ఆఫ్ సడన్ గా ప్రభుత్వంతో కాలేజీలు చర్చలు జరపడం, ఆ చర్చలు ఫలించడం హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఏంటా సెటిల్మెంట్ ఫార్ములా? ఆందోళనకు ఎండ్ కార్డ్ పడడానికి అసలైన కారణాలు ఏంటి? ఎట్టకేలకు ఫీజు రియంబర్స్మెంట్ పై ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జరిపిన చర్చలు ఫలించాయి. ప్రభుత్వం ఇచ్చిన హామీల పట్ల ప్రైవేట్ కళాశాలలు సానుకూలంగా స్పందించడంతో కాలేజీ గేట్లు ఓపెన్ కాబోతున్నాయి. కాలేజీలు అడిగిన 1500 కోట్లలో 600 కోట్లు ఇప్పటికే విడుదల చేశామని, మరో 600 కోట్లు వెంటనే రిలీజ్ చేస్తామని, మిగిలిన 300 కోట్లను త్వరలోనే క్లియర్ చేస్తామని భట్టి విక్రమార్క హామీ ఇవ్వడంతో కాలేజీలు తెరుచుకోనున్నాయి. ప్రభుత్వంతో కాలేజీ యాజమాన్యాల చర్చలకు ముందు పెద్ద హైడ్రామానే నడిచింది. 5 రోజులుగా నడుస్తున్న ఆందోళనపై సీఎం రేవంత్ ఫుల్ గా ఫైర్ అయ్యారు. తమాషాలు చేస్తే తాట తీస్తామని వార్నింగ్ ఇచ్చారు. విద్యార్థుల జీవితాలతో ఆటలాడితే ఉపేక్షించబోమని, కాలేజీలు మూసివేస్తే ఊరుకునే ప్రసక్తే లేదంటూ మండిపడ్డారు. విద్యను వ్యాపారం చేస్తామంటే కుదరదని హెచ్చరించారు రేవంత్ రెడ్డి. ఈ రకమైన వితండవాదంతో బంధు పెడితే ఇప్పుడు ఫీజులు అడగరా? ఇప్పుడు బంధు పెడితే పిల్లలకు విద్య దూరం అవుతుంది. 3 నెలలకు 6 నెలలకు మేము ఫీజులు ఇస్తే ఈ బంధు పెట్టినందుకు ఎవరిని శిక్షించాలి? పిల్లల జీవితాలతోని చెలగాటాలు ఆడొద్దని నేను యజమానులకు చెప్తున్నా. విడతల వారీగా మీకు ఫీజులు చెల్లించే బాధ్యత మేము తీసుకుంటాము. ఎట్లా వసూలు చేస్తారో వచ్చే సంవత్సరం డొనేషన్లు అది కూడా చూస్తా. ఏసాలు వేసిరంటే కుదరదు. ఎవడెవడు ఏ సీట్కి ఎన్ని డొనేషన్లు తీసుకుంటారో మీరు చట్టం మాట్లాడుతున్నారు కదా, నేను కూడా అన్ని చట్టాన్ని అమలు చేస్తాను. అంతకుముందు విద్యార్థులతో కలిసి ఆందోళనకు దిగిన బీసీ నేత ఆర్ కృష్ణయ్య ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. కాలేజీల బంద్కు ప్రభుత్వ వైఫల్యమే కారణమన్నారు. కుట్రపూరితంగానే ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం లేదని, దశల వారీగా ఇస్తామంటే కాలేజీలను ఒప్పిస్తామన్నారు కృష్ణయ్య. ప్రభుత్వము ఇవ్వద్దని కుట్రపూరితంగా ఇస్తలేదు, పైసల్లేక కాదు. ముఖ్యమంత్రి గారు కూడా అనేక సందర్భాల్లో విద్య యొక్క ప్రాధాన్యత చెప్పాడు. విద్య ద్వారానే సమాజంలో మార్పు వస్తుందని చెప్పాడు. ముఖ్యమంత్రి ఆ విషయాన్ని గుర్తించినప్పుడు ఈ 6000 కోట్ల లెక్కన రాజీ పడడానికి చర్చల ద్వారా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి విడతల వారి అయినా 2 విడతలు 3 విడతలు ఇవాళ ఇస్తామంటే వాళ్ళని ఒప్పిస్తే ప్రభుత్వంతో కూడా చర్చలు జరుపుతాం. ఇటు కాలేజీలు కూడా తగ్గేదిలే అన్నట్టు 5వ రోజు ఆందోళనను ఉధృతం చేస్తాయి. తక్షణమే 50% బకాయిలు చెల్లించేదాకా ఆందోళన విరమించే ప్రసక్తే లేదంటూ ప్రభుత్వ తీరుపై మండిపడ్డాయి కాలేజీ యాజమాన్యాలు. ఇలా ఓవైపు సీఎం సీరియస్ కామెంట్స్, మరోవైపు కాలేజీల ఆందోళనలో ఇంకోవైపు మంతనాలు జరుపుతున్న కృష్ణయ్య. ఇలా ఇన్ని ఈక్వేషన్స్ మధ్య ప్రభుత్వం కాలేజీ యాజమాన్యాల మధ్య చర్చలు జరగడం, ఆ చర్చలు ఫలించడం ఆల్ ఆఫ్ సడన్ గా జరిగిపోయాయి. 1500 కోట్లలో 900 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇవ్వడంతో రాజీ కుదిరింది. ఫలితంగా శనివారం నుంచి కాలేజీలు తెరుచుకోనున్నాయి.